మనకున్నటువంటి ఎకానమీ కానీ, పాలిటీ కానీ అవన్నీ వన్స్ ఏ వైల్ చేంజ్ అవుతూ వస్తుంటాయి. బట్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్ అది డే టు డే చేంజ్ అవుతూ వస్తుంటుంది. సో, ఇలాంటి సబ్జెక్ట్ చదవాలి అన్నప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా ఎలాంటి ఇష్యూస్ ఈ కరెంట్ అఫైర్స్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ పైన కాన్సంట్రేట్ చేస్తే ఇప్పుడు కమింగ్ అప్ ఉన్నటువంటి ప్రిలిమ్స్ ఏవైతే ఉందో అది క్లియర్ చేయగలుగుతారు? మేడం యాక్చువల్లీ యూపీఎస్సీ సిలబస్లో స్టాటిక్ సిలబస్ ఇచ్చేస్తారు మేడం. దెన్ ఎవ్రీ స్టాటిక్ సిలబస్కి మన స్టాటిక్ సిలబస్ 20% అని అనుకుంటే కరెంట్ అఫైర్స్ అనేది 80% ఉంది మేడం. యూపీఎస్సీ కూడా లాస్ట్ 1 డికేడ్ నుంచి ఎవ్రీ క్వశ్చన్ కూడా మీరు స్టాటిక్ సబ్జెక్ట్ ఒక క్వశ్చన్ ఇవ్వగలిగితే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 1 అనేది స్టాటిక్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇవ్వగలిగితే స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అనే మన కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇస్తుండు. మన స్టాటిక్ సబ్జెక్ట్ని ప్లస్ కరెంట్ అఫైర్స్ని రెండు ఇన్కాల్కులేట్ చేసేసుకోవాలి. ఆ రెండు ఇన్కాల్కులేట్ చేసేసుకోవాలంటే మీరు ఈ యురేకా ప్రోగ్రామ్ మా మెయిన్ ఫోకస్ ఏంటంటే స్టాటిక్ సబ్జెక్ట్ ఏ కోచింగ్ అయినా చెప్తుంది, కానీ యురేకా ప్రోగ్రామ్లో మేము స్టాటిక్ సబ్జెక్ట్తో పాటు కరెంట్ అఫైర్స్ ఇన్కాల్కులేట్ చేస్తాం. ఆ కరెంట్ అఫైర్స్ని కూడా ఎలా డీల్ చేయాలంటే మేడం మనకు 2 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, 2 పేపర్స్ మనం డీల్ చేయగలుగుతాం. హిందూ పేపర్ డీల్ చేయగలుగుతున్నాం, ఇండియన్ ఎక్స్ప్రెస్ డీల్ చేయగలుగుతున్నాం. మన ఈ హిందూ పేపర్ని 1 అవర్ చదువుకోగలుగుతాం. హిందూ పేపర్లో ఏ ఎడిటోరియల్స్ ఏ ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీకు ఇండియా ఉన్న అమెరికా ఒక వార్ వచ్చేసింది మేడం, టారిఫ్ వార్ వచ్చింది. ఈ టారిఫ్ వార్ అనేది ఇండియాకు ప్లస్ అమెరికాకి వరల్డ్ ఎకనామీ పైన, వరల్డ్ పాలిటిక్స్ పైన, వరల్డ్ జాగ్రఫీ పైన, వరల్డ్ మొత్తం మనకు వరల్డ్ పైన ఏ విధంగా మనకు ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది ఎవ్రీ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ మీరు ఇండియా ప్లస్ యూఎస్ఏ వార్ అనేది తీసుకుంటే ఎకనామీ రిలేటెడ్గా మనకు టారిఫ్ వార్ అనేది ఒకటి ఉంది, ట్యాక్స్ రిలేటెడ్, దెన్ జాగ్రఫీ రిలేటెడ్ ఒకటి ఉంది. ఎవ్రీథింగ్ ఎనీ ఇన్సిడెంట్ ఇన్ వరల్డ్లో మనం ఏది జరిగినా కూడా ప్రతి సబ్జెక్ట్ను మనం సోషలాజికల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా ఎవ్రీథింగ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ డిపెండెన్స్ కోసం యూపీఎస్సీలో ఏ విధంగా ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్, యూపీఎస్సీలో ఆ కరెంట్ అఫైర్స్ని మనం ఏ విధంగా ఉండాలి. ఇంతకుముందు 10 years నుండి యూపీఎస్సీ బోర్డు ఏ కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేస్తున్నారు, ఆ కరెంట్ అఫైర్స్ని మనం ఏ విధంగా స్టాటిక్ సబ్జెక్ట్కి ఇన్కాల్కులేట్ చేసేసుకొని బ్యాలెన్స్ చేసేసుకొని ఆ రెండింటి సబ్జెక్ట్ మనం క్లియర్ చేయగలిగితే సబ్జెక్ట్ అనేది ఈజీ మెథడ్లో, ఇన్నోవేటివ్ మెథడ్లో, స్మార్ట్ వర్క్లో మీరు 3-4 అటెంప్ట్స్ ఇవ్వకాల్సిన అవసరం లేదు. 6 monthsలో 2 monthsలో కూడా ప్రిలిమ్స్ వాళ్ళు చదివేసి క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు బెస్ట్ అప్రోచ్తోని, వాళ్ళకు మెంటర్షిప్తోని, వాళ్ళకు ఏ విధంగా కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయాలనేది ఒక మెంటర్ ఉంటారు. ఆ మెంటర్, ఆ గురు శిష్య బంధం అనేది దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ వీల్ కెన్ క్రాక్ ద ప్రిలిమ్స్ మ్యామ్.